ఒంగోలులో అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలా వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొని పోలీసులు అమరవీరులకు నివాళులర్పించారు. ఇక అనంతరం వారి సేవలను కూడా గుర్తు చేసుకున్నారు. ప్రతి అమరవీరుడు వెనక ఒక కథ ఉంటుంది. ఆ కథలో కన్నీళ్లు, సంతోషాలు, నివాళులర్పిస్తుంటూ వారి గుర్తింపుగా ఈ రోజుని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా అసలు బాసినటువంటి వారికి నివాళులర్పిస్తుంటూ వారి స్ఫూర్తిని భావితరాల్లో ఉన్నటువంటి సిబ్బంది అదే కొనసాగిస్తూ వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఒకసారి తీసుకుంటే మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యుల మనోవేదన, తిరిగి వస్తారా రారా అనేటువంటి ఆందోళన, ఇవన్నీ ఒక ఎత్తైతే కథనంలో తిరిగిన తర్వాత దేశాన్ని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తను కుటుంబానికి దూరం అవుతాననేటువంటి ఆలోచన లేకున్నప్పుడు కూడాను తను నమ్మిన వృత్తి కోసం, ఏదైతే సిద్ధాంతం కోసం ఈ భారతదేశాన్ని కాపాడాలనేటువంటి లక్ష్యంతో ఆ కథన రంగంలో ఉన్నటువంటి వీరులకు, అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడే సందర్భంలో మన పోలీస్ సిబ్బంది యొక్క ధైర్య సాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో అసూలు బాసినటువంటి 13 మంది మన పోలీసు శాఖ సిబ్బందికి